ఇంద్రుడు గురువైన విశ్వరూపుణ్ణి నరికేశాడు వెనకాతల నుంచి. ఎందుకంటే దేవతలకి శుభంతో పాటు రాక్షసులకు కూడా శుభం కావాలని కోరుతున్నాడు. ఇదేంటి గురువుగారండి ఇలా చేస్తున్నారు అంటే మాకు అందరూ సమానమే అంటే లేదండి, రాక్షసులకి అలా ఆశీర్వాదం ఇవ్వకండి అంటే వినలేదు. వినలేకపోవడం వల్ల ఇంద్రుడు గురువుగారిని వెనకాతల నుంచి మెడ మీద నరికేశాడు. అప్పుడు ఆ విశ్వరూపుడికి 3 తలకాయలుండేవి. మూడిట్లోంచి ఒక తలకాయలోంచి కౌజుపిట్ట పుట్టింది. ఇంకో తలకాయలోంచి పిచ్చుక పుట్టింది. ఇంకో తలకాయలోంచి తీతూపిట్ట పుట్టింది. ఇవన్నీ పెద్ద ఆకారాలను పొందినయి. అప్పుడు ఇంద్రుడి మీదకి అవి ఆ బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుని ఆ ఇంద్రుణ్ణి పెద్ద పెద్ద ముక్కులతో, రెక్కలతో రాత్రి పగలు 1 సంవత్సరం పాటు ఇంద్రుణ్ణి పొడిచినయి. అప్పుడు ఇంద్రుడు ఆ బాధను తట్టుకోలేక ఓ సంవత్సరం తట్టుకున్నాడు. ఇంకా తట్టుకోలేక బ్రహ్మగారి దగ్గరికెళ్ళి నాకు ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని నుంచి తప్పించండి బ్రహ్మదేవ అని బతిమాలితే, అప్పుడు నీ నీ పాపాన్ని నలుగురికి పంచు అని చెప్తే నలుగురికి పంచాడు. అవి నీళ్లు, చెట్లు, స్త్రీలు, భూమి. ఈ నలుగురికి పంచాడు ఇంద్రుడు తన బ్రహ్మహత్యా పాతకాన్ని.